హే గాయ్స్, దొన్నె బిర్యానీ తెలుసా మీకు? కర్ణాటక స్పెషల్ అండి. అది చిట్టుముత్యాల రైస్తో చేస్తారు. ఈరోజు ఆ రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ఒక కప్ పెరుగు వేసుకొని బాగా మిక్సీ చేసుకోండి. తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 1 అవర్. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 15 to 20 మిర్చీస్, గ్రీన్ మిర్చీస్ వేసుకోండి. దీంట్లో కొత్తిమీర, మెంతి ఆకు, పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. పచ్చివాసన, పచ్చిదనం అంతా పోవాలి ఈ లీవ్స్లో. ఇవన్నీ ఒక్కొక్క కప్పు హ్యాండ్ఫుల్ ఆఫ్ తీసుకోండి. వేసుకొని ఇదిగోండి ఇలా ఒక 10 minutes వేయించుకుంటే ఇలా దగ్గరకు అయిపోద్ది. ఇదంతా మనం మిక్సీ చేసేసుకోవాలి, ఇంకేం యాడ్ చేసుకొని అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి. ఇందులో 2 పెద్ద ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ కలర్ మారినంత వరకు మూత పెట్టుకొని మగ్గించండి. చూడండి, ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో మనం ఒక టమాటో వేసుకోవాలండి. టమాటో మీడియం సైజ్ది వేసుకోవచ్చు. వేసుకొని కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో, అది తీసి ఇందులో వేసేసుకోండి. వేసుకొని 10 minutes మూత పెట్టి సిమ్లో ఉంచండి. చికెన్ అనేది ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇది కొంచెం మనకి చికెన్ 50% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ అంతా ఇందులో వేసేయడమే. వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చిట్టి ముత్యాల రైస్ ఇలా ఉంటుందండి. చిన్న చిన్న బియ్యం ఉంటుంది చిట్టి ముత్యాల రైస్ అంటే. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes బాగా కలుపుకోండి. మన రైస్ అనేది చికెన్కి ఆ గ్రీన్ పేస్ట్ అంతా పట్టుకునేలాగా బాగా కలుపుకోండి. నేనైతే 1 kg చికెన్ 1 kg చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు 1:1 రేషియోలో వాటర్ వేసుకోవాలండి. చికెన్ని మనం ఆల్రెడీ 10 minutes మగ్గించాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ వేసుకోకుండా ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు వాటర్లోకి మన ఐటమ్ అంతా కలిసేలా కలుపుకోండి. ఉప్పు అనేది ఇప్పుడు వేసుకోవాలి. మనం ముందు ఎక్కడ ఉప్పు వేయద్దు, ఎందుకంటే వాటర్లోకి చికెన్లోకి చిట్టి ముత్యాల రైస్ ఇప్పుడు వేసాం కాబట్టి ఉప్పు ఇప్పుడు కరెక్ట్గా సరిపోద్ది ఐటమ్ మొత్తానికి. ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోండి. 15 minutes సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచండి. తీసిన తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకొని మరొక 10 minutes మూత పెట్టేసి దాని మీద బరువు ఉంచేసి 10 minutes ఉంచాలండి సిమ్లో పెట్టేసి. అప్పుడు మన చిట్టి ముత్యాల బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. అదే దొన్నె బిర్యానీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో గీ కానీ బటర్ కానీ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఉంచేయండి. బరువుగా ఏదైనా పెట్టేసి మూత పెట్టి ఉంచేయండి ఒక పావు గంట సేపు. నా దగ్గర ఈ కొత్తిమీర, పుదీనా మిగిలిపోయింది, ఇది వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. Like, share and subscribe to Life of Maguva.